నమస్తే, వెల్కమ్ టు విక్టరీ మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ప్రజల్లో మానవ హక్కులపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ సభ్యులు బండారు నరేంద్ర పేర్కొన్నారు. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకొని ఎలకోట మండలంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కులు జీవన హక్కు, విద్యా హక్కు, ఆరోగ్య హక్కు, మహిళల భద్రత, బాలల రక్షణ, వృద్ధుల హక్కులు, అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడే హక్కు, ఇవన్నీ ప్రతి ఒక్కరికి చేరేలా మేము గ్రామాల వరకు వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వం అందించే సేవలు, స్కీములు, రక్షణ చట్టాలు గురించి ప్రజలకు సమాచారం చేరేలా సంఘం మరింత పనిచేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో GHRAA విజయనగరం జిల్లా మండల బృంద సభ్యులు పాల్గొన్నారు. చివరిగా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలో మానవ హక్కుల అవగాహన వర్క్ షాపులు, సర్వీసులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 10 ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ ప్రపంచ మానవ హక్కుల అవగాహన సంఘం స్థాపకులు శ్రీ కాసల కోనయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే రాష్ట్ర చైర్మన్ బివి గణేష్ గారి ఆధ్వర్యంలో, జాతీయ కార్యదర్శి ప్రత్తిపాటి సురేష్ కుమార్ గారి ఆధ్వర్యంలో, రీజనల్ చైర్మన్ ఎలుగుబంటి సత్యనారాయణ గారి ఆదేశానుసారం ఈరోజు మన విజయనగరం సంస్థ యొక్క ఆఫీస్లో ఘనంగా వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. నో యువర్ రైట్స్, ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అనే నినాదంతో శ్రీ కాసల కోనయ్య గారు గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ని స్థాపించారు. మనం ఉన్న ఈ యుగంలో ఇప్పటికీ ఎంతో నాలెడ్జ్ ఉన్నా సరే బడుగు బలహీన వర్గాలని ఇంకా అణగదొక్కడం కూడా మనం అక్కడక్కడ చూస్తున్నాము. ఇది అంతా కేవలం మన యొక్క రైట్స్ ఏంటో తెలియకపోవడం వల్ల ఇదంతా జరుగుతుంది అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క మనిషికి తనకున్న హక్కులేంటో తెలియజేయడం, ఉమెన్ పట్ల జరుగుతున్న ఈ ఉమెన్ పట్ల జరుగుతున్న ఈ అత్యాచారాలు కానీ, లేదంటే చిన్నపిల్లలు డ్రగ్స్కి బలైపోవడం కానీ, ఇలాంటి రకరకాల సోషల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ప్రపంచం దృష్టికి, సమాజాన్ని దృష్టికి తీసుకువెళ్ళి అవగాహన పొందించాలి, ప్రతి ఒక్కరికి అవేర్నెస్ క్రియేట్ చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ గ్లోబల్ హ్యూమన్ రైట్స్ అవేర్నెస్ అసోసియేషన్ని స్థాపించడం జరిగింది. ఈరోజు మా చైర్మన్ గారి ఆదేశాల మేరకు మన విజయనగరం జిల్లా కార్యాలయంలో ఈ వేడుకలు చేయడం జరిగింది. మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ నిరసిస్తూ వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు విశాఖ పశ్చిమ నియోజకవర్గం పరిధిలో కోటి సంతకాల సేకరణ ఉద్యమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ మేరకు మింతిలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మల్లా విజయప్రసాద్, పరిశీలకుడు చింతలపూడి వెంకట రామయ్యలు కోటి సంతకాల సేకరణ ప్రతులను మీడియా ఎదుట ప్రదర్శించారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో పేదలకు వైద్య విద్యను చేరువ చేసేందుకు గాను అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలను తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేస్తుందని ఆరోపించారు. చంద్రబాబు తీసుకునే నిర్ణయాలు పేదల పాలిట శాపంగా మారాయని అన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క వర్గం కూటమి పాలనలో సంతోషంగా లేదన్నారు. సంతకాల సేకరణలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారంటే చంద్రబాబు పాలన తీరుపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జియాని శ్రీధర్, పార్టీ కార్పొరేటర్ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. గత కొన్ని రోజులుగా మీ అందరికీ తెలుసు, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో 14 వార్డుల్లో వార్డుల ప్రతి గ్రామంలోనూ కూడా కార్పొరేటర్స్, వార్డు ప్రెసిడెంట్లు, ఇన్ఛార్జీలు, అనుబంధ విభాగాల్లో ఉన్నటువంటి సభ్యులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు,
స్థానిక ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా దేశంలోనే వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం అన్నది మన రాష్ట్రంలోనే ఉంది. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిని వ్యతిరేకించే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నడూ లేని విధంగా 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేపించి అందులోనూ బడ్జెట్ ఎలికేట్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేకుండా ఈ 17 మెడికల్ కాలేజీలు కూడా రన్నింగ్ లోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళు డాక్టర్లు అయ్యే విధంగా, పేద వర్గానికి చెందినటువంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసి రెడీ చేసి పెడితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు కుట్ర చేసి పేదవాళ్ళు డాక్టర్లు అవ్వకూడదు, పేదవాడికి వైద్యం అందకూడదు అని చెప్పి ఆరోగ్యశ్రీని అటకెక్కించే విధంగా మరి ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అందరూ కూడా చీకొడుతున్నారు ఆయన తీసుకున్న నిర్ణయాన్ని. దాంట్లో భాగంగానే పశ్చిమ నియోజకవర్గంలో 14 వార్డుల్లోనూ 50,416 మరి ఎవరైతే సంతకాలు పెట్టారో ఇవన్నీ కూడా జెన్యూన్ అయినటువంటివి. ఈరోజు మీ ముందు వార్డు వైజ్ పెట్టడం జరిగింది. వార్డు వైజ్ కూడా ఎవరెవరు ఎన్ని చేశారనేది కూడా క్లియర్ గా రాసి పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా డేటా చేయడం కూడా జరిగింది. అంటే వాళ్ళలాగా తూతూ మంత్రంగా చేసే కార్యక్రమం కాకుండా జెన్యూన్ గా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా అభిప్రాయాన్ని తీసుకొని ఆ అభిప్రాయం మేరకు గవర్నర్ గారికి తెలియపరచాలి. ఈ యొక్క ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావాలి అని మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించినటువంటి ఈ ఉద్యమ కార్యక్రమంలో మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పాల్గొని దిగ్విజయం చేసినందుకు గత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటుండగా 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది. అందులో 5 మెడికల్ కాలేజీలు క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఫర్దర్ గా ఇంకొక 2 మెడికల్ కాలేజీలు కూడా క్లాసులు జరుగుతూ ఉన్నాయి. ఇంకా 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో ఉన్నాయి. అటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా గవర్నమెంట్ కాలేజీలో మెడికల్ సీట్ చదువుకునే విధంగా మరి ఉండాలి. ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయి వైద్యం అందాలి మారుమూలలో అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి జిల్లాకి ఒక కార్పొరేట్ హాస్పిటల్ ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా అనుకూలమైనటువంటి వాళ్ళకి ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ అనేటటువంటి వంకతో దారాదత్తం చేసేటటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంట్లో భాగంగా మరి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర ప్రజలు కానీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించడం జరిగింది. 2 నెలల క్రితం నర్సీపట్నం మరి విజిట్ కి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. 1,000 సంతకాలు సేకరణ చేసి గవర్నర్ గారికి ఇస్తామని. మరి ఈ రోజునే ఒక అద్భుతంగా ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా వచ్చి సంతకం చేసి ఇది మేమంతా కూడా మీకు సపోర్ట్ గా ఉంటాం అనేటటువంటి విషయాన్ని చాలా వాలంటరీగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టి వేల కోటే కాదు కోటి సుమారు సంతకాలు వేల సేకరణ జరిగింది. మరి అవి అన్ని కూడా రేపు జిల్లా పార్టీకి అన్నింటిలో అందరూ కూడా టాటా ఏసీలో పెట్టుకుని మొత్తం లీడర్స్ అంతా కలిసి జిల్లా పార్టీలో హ్యాండ్ ఓవర్ చేస్తాం. మళ్ళీ 15వ తేదీని మరి జైలు రోడ్డు దగ్గర గురునాథరావు గారి విగ్రహం దగ్గర మరి విజయవాడకు వెళ్ళేటటువంటి తాడేపల్లికి బయలుదేరేటటువంటి వెహికల్ ని సెండాపు చెప్పి అక్కడి నుంచి పెద్ద ఎత్తున 10,000 మందితో ర్యాలీగా వెళ్ళి ఆ వ్యాన్ని ఆ లారీని సాగనంపడం జరుగుతుంది అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మరి అదే కాదు ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం సామాజిక సేవలో భాగంగా కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ యాజమాన్యం విశాఖ జిల్లా గాజువాక శాఖ గ్రంథాలయానికి 15 లక్షల
సిఎస్ఆర్ నిధులు మంజూరు చేసింది. గ్రంథాలయంలో రీడింగ్ సెక్షన్ ఏర్పాటు చేసేందుకు గాను చేపట్టిన పనులకు 67వ వార్డు కార్పొరేటర్ పల్లా శ్రీనివాసరావు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు ఆధునిక దేవాలయాలని అన్నారు. దాతల సాయంతో అవి విజ్ఞాన కేంద్రాలుగా మారాలని, తద్వారా అందరికీ ఉపయోగపడాలన్నారు. కోరమండల్ డిప్యూటీ మేనేజర్ ఎస్ వెంకటరమణ, సీనియర్ మేనేజర్ పల్లా నాగార్జున, గ్రంథాలయ అధికారిని బి సూర్యకళ తదితరులు పాల్గొన్నారు. 15 లక్షలు గ్రాంట్ తీసుకొచ్చి మా గ్రంథాలయానికి తీసుకొచ్చినందుకు గాను ముందుగా ఎమ్మెల్యే గారికి, మన కార్పొరేటర్ గారు ఆ రోజుల్లోని మన గాజువాకి అవసరమైన లైబ్రరీ కోసం ఎంతో ఈ ప్లేస్లోని సంపాదించడం సుమారుగా 5 ఏళ్ళు కృషి చేసి ప్రజలకి ఎంతో అభివృద్ధి చెందిన గాజువాకి లైబ్రరీ అప్పుడు చిన్నది ఉండేది. మరి ఆయన తీసుకొచ్చి 5 ఏళ్ళు కూడా గవర్నమెంట్ మారినా ఏది మారినా సరే మంచి స్వయం కృషితోటి ఇంత బిల్డింగు మా జిల్లా గ్రంథాలయ సంస్థకి, మా గ్రంథాలయ అభివృద్ధి కోసం తోడ్పడినటువంటి మన కార్పొరేటర్ శ్రీనివాసరావు గారికి, ఎమ్మెల్యే గారు కూడా మరి బిల్డింగ్ కట్టారు. కానీ లోపల ఉన్నటువంటి మా సంస్థల నిధుల నుంచి అప్పుడు లేకపోవడం వల్ల కొంచెం ఆలస్యమైంది. మరి అడగకుండానే అన్నీ శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా ప్రతిదీ ఈ మధ్యకాలంలోనే బోర్ వేయించారు. అంతకుముందు కొలాయి కనెక్షన్ అది ఇచ్చి మరి 2 బిల్డింగులు కూడా మంచి చక్కగా రాష్ట్రంలోనే ఏ డైరెక్టర్ గారు కానీ అధికారులు కానీ రాష్ట్ర పరిషత్ చైర్మన్లు వచ్చి సందర్శించారు ఈ గ్రంథాలయాన్ని. ఇంత గ్రంథాలయం రాష్ట్రంలో ఎక్కడా లేదు. అటువంటి పెద్దలకి మనం అంతా కృతజ్ఞత తెలియజేశారని నా ద్వారా తెలియపరిచారు. మరి ఇంకా ముందు కూడా మా శ్రీనివాసరావు గారు ఇంకా అభివృద్ధికి మాకు తోడ్పడతారని ఎమ్మెల్యే గారికి, శ్రీనివాసరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ కోరమండలి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతిదీ పాఠశాలకే వాళ్ళ అభివృద్ధి చూడడం నేను చూశాను. ఈ మధ్యకాలంలో మల్కాపురంలో కానీ ప్రతి స్కూల్స్కి చేస్తున్నారు. మరి అనుకోకుండా మన గాజువాక ఎమ్మెల్యే గారు, కార్పొరేటర్ గారు ఒక స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు నేను చూసాను. మరి ఆ టైంలోని లైబ్రరీ కూడా అడిగి తీసుకొచ్చి నిధులు మరి ఎక్కువ 15 లక్షలు అంటే గ్రంథాలయానికంటే నిజంగా మన అదృష్టం. చదువుకున్న విద్యార్థులందరికీ నేటి మరి మన గాజువాక ఇండస్ట్రియల్లోని చదువుకున్న వేదిక ప్రత్యేకమైన ఈ గ్రంథాలయం ఉంది కాబట్టి దానికి మౌలిక సదుపాయాలు వాళ్ళ దృష్టి పెట్టి మా గ్రంథాలయానికి మరి సిఎస్ఆర్ తీసుకొచ్చినందుకు మేనేజ్మెంట్ వాళ్ళు రమణ గారికి మరి వాళ్ళందరికీ మా యొక్క గ్రంథాలయం జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి వారు, మా లైబ్రేరియన్ మేడం మరి పెందుతులో చేసేవారు. ఆవిడ ఎక్కడున్నా ఇక్కడ గత లైబ్రేరియన్ మేడం కూడా ఈ విద్యార్థులందరినీ ప్రత్యేకంగా చదివించి ఉద్యోగాలు ఎన్నో రావడానికి ప్రోత్సహించినట్టు ఆ మేడం గారు. మరి సూర్యకళ ప్రతి వ్యక్తులు లైబ్రరీన్స్ మాకు మౌలిక సదుపాయాలు ఉంటే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని కోరుతూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు మన గాజువాక గ్రంథాలయంలో కోరమండలి వారు ఆర్థిక సహాయంతో 15 లక్షల రూపాయలతో ఈ గ్రంథాలయాన్ని మోడిఫికేషన్ చేయడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. వాళ్ళ సహాయ సహకారాలు ఇస్తున్నందుకు ముందుగా సంస్థకి సంస్థ యజమాని అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు సిఎస్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి మన హై స్కూల్కి కానివ్వండి అన్ని స్కూల్స్కి ఎడ్యుకేషన్గా అన్ని అభివృద్ధి చేయనందుకు వాళ్ళు ముందున్నారు. మొన్నే అక్కడ మన ఐటీ సెక్టర్ని కూడా అభివృద్ధి చేశారు, హై స్కూల్లో చేశారు. ఈరోజు ఈ లైబ్రరీని చూపించిన వెంటనే వితిన్ 2 monthsలో మన ఎమ్మెల్యే గారు చెప్పారు లైబ్రరీ మామూలుగా మేము ఈ పరిస్థితి ఇలా ఉంది అనగానే మొత్తం ఫర్నిచరు, టేబుల్స్, బుక్స్ అన్నీ కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. 15 లక్షల రూపాయలతో వాళ్ళ దగ్గరుండి దీన్ని మోడిఫై చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు. ఎందుకంటే ఇలా ఏవైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో సోషల్ రెస్పాన్సిబిలిటీగా ముందుకు వచ్చి కేవలం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ని కానీ అభివృద్ధి చేసినట్టుగైతే దాన్ని చూసి పిల్లలు చాలామంది చదువుకుంటారన్న ఒక మంచి కాన్సెప్ట్ వాళ్ళ మనసులో ఉన్నందుకు ఆ భగవంతుడికి అన్ని విధాల ఆరోగ్యం ఐశ్వర్యం ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పిల్లలు కూడా ఇప్పుడు ఈ లైబ్రరీలో మొన్న జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలామంది కూడా జాబ్స్ రావడం జరిగింది. పోలీస్ కానివ్వండి, టీచర్స్ ట్రైనింగ్ కానివ్వండి అన్నీని. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం డెవలప్ చేస్తామో హై స్కూల్ రోడ్లో వాళ్ళు కూడా అట్రాక్ట్ అయ్యి వచ్చి ఎక్కడెక్కడి నుంచి వచ్చి అక్కడ కూర్చొని చదువుకుంటున్నారు. మరి ఇక్కడ ఉన్న లైబ్రరీన్స్ కూడా వాళ్ళకి మంచి ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే 1 గంట 2 గంటలు ఎక్స్ట్రా అయినా సరే వాళ్ళు ఓపికగా ఇక్కడ కూర్చొని వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఇవన్నీ చూసి కోరమండలి వారికి చెప్పడం జరిగింది. ఆ ఎమ్మెల్యే గారు ఇమ్మీడియట్లీగా
వాళ్ళకి చెప్పి లెటర్ ఇచ్చి మరి ఈరోజు వితిన్ 1 మంత్లో దీని రూపురేఖలు మేము మారుస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇది ఏంటంటే మన గాజువాక హై స్కూల్లో ఉన్నటువంటి ఈ లైబ్రరీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం మన లైబ్రరీ అంత చక్కగా ఆ రోజు మనం ఎవరైతే ఈ గ్రంథాలయం అభివృద్ధి చేయాలని కంకణ పెద్దలు ఆ రోజు ఉన్నారు వాళ్ళందరూ సహాయ సహకారాలతో మరి నేను ఆ రోజు జిల్లా పరిషత్ నుంచి ఈ సైట్ తీసుకొచ్చి ఇక్కడ కన్స్ట్రక్ట్ జీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి ఇది లైబ్రరీ జీఎంసీ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు దాతలు ముందుకు వచ్చి ఒకటి అభివృద్ధి చేస్తున్నందుకు వాళ్ళకి మరొకసారి కోరమండల యజమాని వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. విశాఖపట్నంలో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫౌండర్ మంత్రి శ్యామ్ ప్రసాద్ గారు ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలకు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా డిఎస్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సత్యనారాయణ గారు మీడియాతో మాట్లాడారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం 27 ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఎన్నో కార్యక్రమాలు చేసింది. మన రాష్ట్రం విడిపోక ముందు నుంచి కూడా ఈ కౌన్సిల్ ఉంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మానవ హక్కుల మీద అవగాహన కల్పించడం. సో సమాజంలోకి మానవ హక్కుల మీద అవగాహన ఎలా తీసుకెళ్ళాలి, ఎవరి ద్వారా వెళ్ళాలి, మాకు మెసెంజర్స్ కావాలి. దానికోసం ముఖ్యంగా విద్యార్థుల్ని సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే కొత్తగా మేము డిఫెండర్స్ అని కూడా కొంతమందిని నామినేట్ చేసాం. ఆ డిఫెండర్స్ ఏంటంటే అగైన్ వాళ్ళకు కూడా ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి పెద్దవాళ్ళు రకరకాల ఫీల్డ్లో ఉన్న వాళ్ళని ఈ కౌన్సిల్ తీసుకొని వాళ్ళని డిఫెండర్స్గా రికగ్నైజ్ చేసి వాళ్ళ ద్వారా కూడా అవేర్నెస్ క్రియేట్ చేసి అలా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అన్న దాని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మాకు ఇవాళ ప్రోగ్రాంలో కూడా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ని ఇన్వాల్వ్ చేసాం. చాలా కాలేజీ నుంచి వస్తారు. ఈ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఫ్రీక్వెంట్గా కండక్ట్ చేస్తుంది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఈ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లోకి హ్యూమన్ రైట్స్ అంటే ఏంటి, అవి వైలేట్ అయినప్పుడు ఎలా డిఫెండ్ చేసుకోవాలి, ఎలా గ్రీవెన్సెస్ ఎక్స్ప్రెస్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్తే మాకు న్యాయం జరుగుతుంది ఈ వివిధ ఈ కాన్సెప్ట్స్లో వాళ్ళకి ఇది ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఇస్తాం. అంచేత ఇవాళ ప్రోగ్రామ్ కూడా ఒక 5-6 కాలేజెస్ నుంచి వచ్చారు. వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీ లెవెల్ వరకు ఉన్న స్టూడెంట్స్ వేరియస్ డిసిప్లిన్స్ నుంచి ఉన్నారు. అంచేత ఇది ఒకటి ముఖ్యమైనది ఏంటంటే ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. దీనికి ఇంకా ఎండ్ ఉండదు. ఇలా అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే వెళ్తాం. దీనివల్ల సమాజాన్ని కొంతవరకు మనం ఉద్ధరించగలం, కొంతవరకు సమాజంలో ఉన్న భయాన్ని పోగొట్టగలం, వాళ్ళకున్న స్వేచ్ఛ, సమానత్వం వీటి గురించి అవగాహన కల్పించగలం అని ఒక ఆశతో చేస్తున్నాం. అది దీన్ని మీరు అంటే మీడియా ద్వారా ఇంకా బాగా దీన్ని ప్రచారం చేయాలి. ఎందుకంటే మీడియా లేనిదే ఏ ప్రచారం జరగదు, మీడియా లేనిది ఎవరు దీన్ని తీసుకెళ్ళలేరు. సరేనా? ఓకే. జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలియజేశారు. జీవీఎంసీ 87వ వార్డు వడ్లపూడి జంక్షన్ నుంచి గాంధీ సర్కిల్ వరకు 7 కోట్లతో చేపట్టనున్న బీటీ రోడ్డు, డ్రైనేజీ, ఫుట్పాత్ పనులకు వార్డు కార్పొరేటర్ బోండా జగన్ తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కనితి హై స్కూల్లో ప్రభుత్వ నిధులు 78 లక్షలు, అమ్మ ఫౌండేషన్ 12 లక్షలతో చేపట్టిన నూతన భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనే విశాఖ నగరం మోడల్ సిటీగా రూపుదిద్దుకోనుందని చెప్పారు. పెద్ద దిగ్గజ సంస్థలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయని అన్నారు. ప్రతి వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, అందుకోసం బృహత్తర ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని ఆరోపించారు. అభివృద్ధి సంక్షేమాన్ని అడ్డుకోవడమే పనిగా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నమస్కారం అండి. ఈరోజు కానతి హై స్కూల్లో గవర్నమెంట్ నిధులతో సుమారు 70 కోట్లతో 78 లక్షలతో స్కూల్ బిల్డింగ్ అభివృద్ధి చేయడం జరిగిందండి. ఇంకొక 12 లక్షలతో స్వచ్ఛంద సంస్థ అయినటువంటి అమ్మ ఫౌండేషన్ ద్వారా
దీప్తి గారు వాళ్ళందరూ వాళ్ళ మిత్ర బృందం అంతా కలిపి 12 లక్షలు కాంట్రిబ్యూట్ చేసి మొత్తం ఈ బిల్డింగ్ బోర్డ్స్ కావచ్చు అన్ని పూర్తి చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. అంటే సుమారుగా ఇది 90 లక్షలతో ఈ బిల్డింగ్ ను పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రులుగా పదవి స్వీకారం చేసిన తర్వాత స్కూల్స్ ని, గవర్నమెంట్ స్కూల్స్ ని బాగా అభివృద్ధి చేయాలి అన్న ఆలోచనతో వారు వెళ్తున్నారండి. వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్కూల్ విద్య అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, విద్య పట్ల కావచ్చు, మౌలిక వసతుల పైన కావచ్చు, అలాగే వారికి సైకలాజికల్ గా, మెంటల్ గా ట్యూన్ చేసే విషయంలో కావచ్చు, అనేక కార్యక్రమాలు ఈరోజు స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా, నేను ఇదివరకు ప్రైవేట్ స్కూల్స్ లో అయితే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు ఉండేది వాళ్ళకే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా పెట్టడం చాలా సంతోషం. అలాగే గ్రీన్ పాస్పోర్ట్ అని చెప్పేసి పర్యావరణం పైన అవగాహన కల్పించడానికి అదొక పెట్టడం కానీ, లేదా మెగా పేరెంట్ టీచర్స్ ఆత్మీయ సమావేశం కావచ్చు, సో ఒక స్కూల్ డే ఫంక్షన్ లాగా పిల్లల్లో ఉన్నటువంటి టాలెంట్ అంతా బయటకు తీసుకొచ్చి చేయడం పట్ల కావచ్చు, చాలా అద్భుతంగా గత సంవత్సరంగా చేసుకెళ్తారు. లోకేష్ బాబు గారు విద్యాశాఖని తీసుకున్న తరువాత విద్యకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులో భాగంగా మొన్న 9,600 పైచీలకు మోడల్ ప్రైమరీ స్కూల్ ప్రవేశపెట్టి తరగతికి ఒక ఉపాధ్యాయుని ఉండాలని చెప్పి తరగతి ఒక ఉపాధ్యాయుని పెట్టడం జరిగింది. ప్రైవేటు పాఠశాలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను పెంచడానికి కృషి చేస్తున్నారు. ఇక ఈ రోజు బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వ నిధులతో సుమారు 78 లక్షల రూపాయల నిధులతో 2 ఫ్లోర్లు 6 క్లాస్ రూమ్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా అమ్మా ఫౌండేషన్ వారు దీనికి 12 లక్షల ఆర్థిక సహాయం అందించడం చాలా సంతోషదాయకం. ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఎవరైనా సరే విద్యకి, ఆరోగ్యంపై ఖర్చు పెడుతున్న నేపథ్యంలో ఇలాంటి సంస్థలు ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా మా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కూడా ఫౌండేషన్ వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. సో వీటిని పూర్తి చేసి పిల్లలకి అందుబాటులోకి తీసుకొచ్చిన తర్వాత మరింత మెరుగైన నాణ్యత విద్యని అందించాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత 10th క్లాస్కి 100 రోజుల కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు. పాపం ఉపాధ్యాయులు చిన్నపాటి అసౌకర్యం ఉన్నప్పటికీ విద్యార్థులు శ్రేయస్సు దృష్ట్యా అసౌకర్యాన్ని కూడా ఎదుర్కొని ఆ కార్యక్రమాన్ని అమలు పరుస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా ఉపాధ్యాయులందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత నాడు నేడు కింద బిల్డింగ్ 78 లక్షలతో శాంక్షన్ చేయడం, నిధులు లేక ఆగిపోవడం జరిగింది. దాని గౌరవ శాసనసభ్యుల వారి దృష్టి తీసుకెళ్తే అప్పుడు జిల్లా పరిషత్ వారికి లేట్ అవ్వడం జరిగింది. అది లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు, 10th క్లాస్ ఎగ్జామ్ దగ్గర పడుతుందని చెప్పేసి మనం స్పాన్సర్ కోసం వెళ్తే అప్పుడు గౌరవ లెనిన్ బాబు గారు, అలా సత్యమణి దీప్తి గారు అమ్మ ఫౌండేషన్ నుంచి సుమారు 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని మనలో తేవడం జరిగింది. ఎందుకంటే దీనికి ఇంగ్లీష్ టీచర్ గారు కూడా అమెరికా నుంచి అనేక ఇంగ్లీష్ బుక్స్ కానీ, రోబోటిక్స్ కానీ కూడా రప్పించడం జరిగింది. అవన్నీ కూడా ల్యాబ్ కావాలన్న ఆలోచనతోనే దీని ఒక ల్యాబ్ గా కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని బుక్స్ అలాగే ఈ రూమ్లు కూడా 10th క్లాస్ రూమ్ చాలా మంది ఎక్కువ మంది స్ట్రెంత్ ఉన్నారు కాబట్టి దీన్ని మనలో కాన్సెప్ట్ రూమ్ కూడా దాన్ని డెవలప్ చేసినటువంటి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ అమ్మ మిత్రులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుచుకుంటే సెలవు. మా వార్డులో 87 వరకు అంటే వడ్డపూడి బస్ స్టాండ్ నుండి ఆటోనాడు ఎప్పుడొచ్చి రోడ్డు 2 పక్కల బీటీ రోడ్డు కానీ, ఫుట్పాత్ కానీ ఈరోజు గౌరవ శాసనసభ గారి ద్వారా, మన గౌరవ మేయర్ గారి ద్వారా 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకోవడం జరిగింది. దానికి ఈవేళ శంకుస్థాపనతో పాటు మనకి అంతకుముందు కూడా 1,50,60,000 స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, మెయిన్ డ్రైన్ కానీ 14 కోట్లు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 26 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకున్నాం. వాటిని అభివృద్ధి తీసుకెళ్తున్న తెలియపరుచుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమంలో భాగంగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా సేకరించిన సుమారు 65,000 సంతకాలు ప్రతులను బాక్సులో పెట్టి పాత గాజువాక జంక్షన్ నుంచి మద్దిలపాలెం జిల్లా పార్టీ కార్యాలయానికి ర్యాలీగా తీసుకుని వెళ్లారు. ర్యాలీని మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ జంట ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనాది కాలంలోనే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమైందన్నారు. ప్రభుత్వం ఆధీనంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపతిరాజు, సుజాత, మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకోటి చందు, గుడివాడ లతీష్, పల్లా చిన్నతల్లి, పరదేశి, ధర్మాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ ఈ కూటమి ప్రభుత్వం జీవో నెంబర్ 519 విడుదల చేసింది గత సెప్టెంబర్ నెలలో. అది ప్రజా వ్యతిరేకం. ఎట్టి పరిస్థితుల్లో ఆ జీవోను రద్దు చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమాన్ని చేపట్టింది. ఆ ఉద్యమంలో భాగంగా గత సుమారు 60 రోజులుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల నుండి వాళ్ళ అభిప్రాయం తీసుకొని సంతకాల శాఖను తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొని ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం అవడానికి వీల్లేదు, ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్తో తట్టుకోలేని పరిస్థితి ఉంది ప్రజానీకం, దీన్ని ఎట్టి పరిస్థితి చేయడానికి వీల్లేదని చెప్పి అందరూ సంతకాలు చేయడం జరిగింది. ముఖ్యంగా గాజువాక నియోజకవర్గం నుంచి చూస్తే సుమారు 65,000 పైకి చిలుకు ఇవాళ సంతకాల సేకరణ జరిగింది. అన్ని వార్డుల నుంచి సుమారు 18 పూర్తి వార్డులు, మిగతా పార్ట్గా ఉన్నటువంటి 2 వార్డులు, సుమారు 20 వార్డుల నుంచి ప్రతి వార్డు అధ్యక్షులు, కార్పొరేటర్లు, అనుమతి సంఘంలో ఉన్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేసిన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళి ప్రతి చదువుకున్న వాళ్ళందరినీ కూడా ఇంటర్మీడియట్ 18 ఏళ్ళు దాటిన పెద్ద వాళ్ళందరినీ కూడా చదువుకున్న విద్యార్థులు కానీ అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. వారందరూ స్వచ్ఛందంగా సంతకం చేయడమే కాకుండా వాళ్ళ పేరు వివరాలు ఇస్తూ వారి ఫోన్ నెంబర్ రాస్తూ దీనికి పూర్తిగా మేము వ్యతిరేకిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇంతమంది ప్రజలు సుమారు రాష్ట్రంలో 1 కోటికి పైగా సంతకాల ద్వారా మరి తెలియపరుస్తున్నారే ఈ ప్రైవేట్ పరం మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయకూడదు అనే అభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తపరుస్తున్నారు. కాబట్టి ఈ జీవోను రద్దు చేసుకొని మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వ పరంగా నిర్వహించేటట్టుగా చేయాలి. ఎందుచేతనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు సుమారు 15 మెడికల్ కాలేజీ తీసుకురావడం, అందులో ఈ 10 మెడికల్ కాలేజీలు కూడా ఉన్నాయి. సుమారు 5,000 కోట్లు, ఒక్కొక్క కాలేజీకి 500 కోట్లు ఖర్చు పెడితే అవన్నీ కూడా పూర్తిగా వినియోగంలోకి వస్తాయి. పేదవారికి వైద్యం అందుబాటులో ఉంటుంది. మరి పేద విద్యార్థులు సూపర్ స్పెషాలిటీ చదువులు, పీజీలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాన్ని మరి దుర్వినియోగపరచకుండా చేయాలి. ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, ఇవాళ ఇండిగో విమానం కోసం చూస్తుంటే విమానాశ్రయాలన్నీ కూడా ప్రైవేట్ పనులు ఉన్న వాళ్ళకు గుత్తాధిపత్యం అయిపోయింది. అదే ఎయిర్ ఇండియా వచ్చేది పూర్వం గవర్నమెంట్ నుంచి ఉండేది. ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు మిగతా ప్రైవేట్ ఎయిర్ విమానాలు అలాగా గుత్తాధిపతి చేయలేకపోయినాయి. వాళ్ళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చి కూడా ప్రతి దాన్ని కూడా ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వ పరంగా ఉండాలి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ పరంలో ఉండాలి. అలాగే మరి మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగా ఉండాలని కృషి చేశాడు ఆయన. ఇవాళ ప్రభుత్వ పరం ఉంటేనే తప్ప మరి ప్రైవేట్ వారికి గుత్తాధిపత్యం పెరిగే పరిస్థితి లేదు. ఇవాళ రాష్ట్రంలో కూడా మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేస్తే ఇవాళ విమానాశ్రయాలు అలాగే ప్రైవేట్ పరం అయిపోయి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయో రాష్ట్రంలో ఎన్ని పరిస్థితులు వస్తున్నాయి. ఇవాళ కూటమి ప్రభుత్వం మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రక్రియ ఎన్నికల ముందు చెప్పిన మాటలకు ఇప్పటికీ చాలా భిన్నంగా ఉన్నాయి. పోర్టులు ప్రైవేటీకరణ అయిపోతుంది, టెలికాం వ్యవస్థలన్నీ ప్రైవేట్ పరం అయిపోతున్నాయి. మరి పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ లాంటి వ్యవస్థలు ప్రైవేట్ పరం చేస్తున్నారు. ఇవాళ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారంటే విద్యని, వైద్యాన్ని, వ్యవసాయాన్ని ప్రైవేట్ పరం చేసి దేశం ఏం చేయదలుచుకున్నారు? ఇవాళ ధరలు పెరిగిపోయిన రాష్ట్రంలో ఈ ప్రభుత్వం పట్టించుకుంటూ ఉంటుందా? ఇవాళ వైద్యం ఖరీదు అయిపోయింది, పట్టించుకోవడంలే. అందువల్ల ఈ ఉద్యమం ఆగదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసినవన్నీ కూడా ప్రభుత్వ పరం చేయాలి. ఇవాళ ప్రైవేట్ పరం చేసి పీపీపీ మోడల్ ఇస్తున్నటువంటి ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ప్రజా ఉద్యమాన్ని మీరు అంగీకరించి గౌరవంగా ఇంత 1 కోటికి పైన సంతకాలు పెట్టిన అందరినీ గౌరవిస్తూ ఈ జీవోను రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సమాజ్ వికాస్ ఆధ్వర్యంలో గాజువాక క్లబ్, లయన్స్ క్లబ్, వాయిస్ ఆఫ్ గాజువాక సంస్థల సౌజన్యంతో గాజువాక క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంకు ప్రతాప్ బాగ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిస్వార్థంగా సమాజానికి సేవలు అందించే వారికి ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందన్నారు. అవినీతి రహిత సమాజ స్థాపనకు అంతా నడుం బిగించాలని కోరారు. ఈ కార్యక్రమానికి ముందు అద్దంకి రాఘవాచార్యులు ఆధ్యాత్మిక సందేశం ఆకట్టుకుంది. సమాజ్ వికాస్ సంస్థ అధ్యక్షుడు టీవీ నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సౌత్ ఏసీపీ శ్రీ వై శ్రీనివాసరావు, కన్వీనర్ ఎం జగదీష్ ప్రసాద్, గాజువాక క్లబ్ అధ్యక్షులు చిక్కా సత్యనారాయణ, లయన్స్ క్లబ్ వైస్ గవర్నర్ నున్న శ్రీనివాసరావు, అధ్యక్షులు బండారు సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి దేశంలో, ప్రతి వ్యవస్థ, సమాజంలో నైతిక విలువలు తగ్గిపోవడం, అందరిలో అభివృద్ధి కావలేదు. కొందరు ఎక్కువ అభివృద్ధి, కొందరు తక్కువ అభివృద్ధి. కానీ నిజాయితీ పరుడు అంటే అందరూ అంటారు ఊరుకుడు అందరూ బాగా సంపాదిస్తున్నారు. ఈ నిజాయితీ పరుడు వ్యక్తి మాత్రం ఆయన చూస్తున్నారు.
ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే సందర్భంగా సమాజ్ వికాస్ ఆర్గనైజేషన్, లయన్స్ క్లబ్ ఆఫ్ గాజువాక క్లబ్ మరియు వాయిస్ ఆఫ్ గాజువాక సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొందరు నిజాయితీ పరులు, క్రమశిక్షణ గల అధికారులకు సభాముఖంగా గౌరవించడం, సత్కరించడం చేయడానికి ఒక చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేశారండి. మన సమాజంలో అవినీతి తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తున్నాం. ఇటువంటి ప్రోగ్రాం పెడితే ఖచ్చితంగా నిజాయితీ పరులు ఇంకా బాగా మోటివేషన్తో పనిచేస్తారని, మన సమాజంలో నిజాయితీ పరుల సంఖ్య పెరుగుతుందని నేను ఆశిస్తున్నా. నేను ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన సమాజ్ వికాస్, గాజువాక క్లబ్, లయన్స్ క్లబ్ ఆఫ్ గాజువాక, వాయిస్ ఆఫ్ గాజువాక అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మరియు ఈ అవార్డు పొందిన ప్రతి పోలీస్ ఆఫీసర్, మెన్ అండ్ హోంగార్డ్స్కి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన సమాజంలో మనం అందరూ కలిసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనం అవినీతి తగ్గించగలుగుతాం. అప్పుడు పేద ప్రజలకు ఇంకా మెరుగైన సేవ మనం అందించగలుగుతాం. ఈ ప్రతి సంవత్సరం ఇలాగే ఇటువంటి ప్రోగ్రాం మీరు నిర్వహిస్తారని ఆశిస్తూ, ప్రార్థిస్తూ, కోరుకుంటూ మీకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. జీవీఎంసీ పరిధిలోని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యత కల్పిస్తూ నిధులు విడుదల చేస్తున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గాజువాక క్లబ్ ఆడిటోరియంలో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సదస్సు నిర్వహించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.